నకిలీ మద్యం మాఫియా బయటపడడం జరిగింది. అయితే యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేస్తా, ఆ నకిలీ మద్యం తయారు చేయడంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ప్రత్యక్ష పాత్ర ఉంది అని చెప్పి ఆధారాలతో సహా రుజువైన తర్వాత ఒక పక్క ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం, ఒక పక్క వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడడం. అంటే మీ అక్రమ సంపాదన కోసం అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టి పేదల ప్రజలతో చెలగాటమాడేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు హరించేస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఒక పక్క చనిపోతున్నా, కుటుంబాలు గోడుగోడుమంటున్నా, ఈరోజు మా కోట్లాది రూపాయల సంపాదనే మాకు ముఖ్యం అన్నట్టుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో జరగలేదు, మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో జరగలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జిల్లాలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు? ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా, ఆంధ్ర రాష్ట్రం వదిలేయండి, ఈ భారతదేశంలో ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా సరే నా చెవిలో వినిపిస్తుంది అని చెప్తాడు. అంత టెక్నాలజీ ఉన్నటువంటి వాడు, అంత విజనరీ ఉన్నటువంటి వాడు, అంత అనుభవం ఉన్నటువంటి వాడు సొంత జిల్లాలో, చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలపల్లి దగ్గర మొలకల చెరువులో ఈ దారుణమైనటువంటి మాఫియా బరి తెగించి అక్కడ మొత్తం అనేక రకాలైనటువంటి నకిలీ మద్యాలు తయారు చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ భాగవతం బయటపడిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా ఈరోజు ఒకసారి చూస్తే మొదట తంబళ్లపల్లిలో ఒక ఫ్యాక్టరీ బయటపడింది, నకిలీ ఫ్యాక్టరీ. ఆ తర్వాత చూస్తే బెజవాడలో కొన్ని దగ్గరలా వాళ్ళ రైడ్లలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైడ్లు వెలుగు చూశాయి. వీటన్నిటిని ఒకసారి పేర్చి చూస్తే ఈ మాఫియా ఎంత విస్తరించింది, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేటువంటిది ఈరోజు మనం చూస్తే సరిపోతుంది. సరే, ఆలోచన చేద్దాం. మద్యానికి సంబంధించి ఏదో దొంగతనంగా తీసుకొచ్చి అమ్మింది కాదు. అక్కడ ఉన్నటువంటి మొలకల చెరువులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దానికి కావాల్సినటువంటి ముడి సరుకును సేకరించాలి, వాటికి కావాల్సినటువంటి బాటిళ్ళను తయారు చేయించాలి, వాటికి కావాల్సినటువంటి ఏదైతే ఆ స్టిక్కర్స్ ఉంటాయో ఆ బాటిల్కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్ అనేటువంటి స్టిక్కర్ ఉండాలి, వాటికి బాటిల్ సీల్డ్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత అసలు బాటిళ్లలాగా మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే ఇంత బాహాటంగా, ఇంత బహిరంగంగా దీనికి సంబంధించినటువంటి ముడిసరుకు ఏ విధంగా తెచ్చుకోగలిగారు, ఏ విధంగా నకిలీ బాటిల్ని తయారు చేసుకోగలిగారు, ఏ విధంగా నకిలీకి సంబంధించినటువంటి ఆ స్టిక్కర్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ లేబుల్స్ని తయారు చేసుకోగలిగారు, ఏ విధంగా వాటికి సీల్డ్ అసలు బాటిల్కి వేసినట్టుగానే సీల్డ్ వేయగలిగారు అనేటువంటిది చూస్తే దీంట్లో ప్రభుత్వ పెద్దల పాత్ర స్పష్టంగా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒకసారి చూస్తే కాకలు తీరినటువంటి మాఫియా ముఠాలు మాత్రమే సాధారణమైనటువంటివి చేయలేవి పనులు. కాకలు తీరి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆ ముఠాలు, మద్యం మాఫియా ముఠాలు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయగలవు తప్ప మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు, మామూలుగా జరిగేటువంటి సంఘటనలో ఇంత పెద్ద స్థాయిలో అంత దారుణంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి విధంగా ఈరోజు ఎవరు కూడా కార్యక్రమాలు నిర్వహించలేరు. అయితే వీటిల్లో పకడ్బందీగా ఇటువంటి వాటిని అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆరితేరున్నారు కాబట్టే ఆ ఆరితేరినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారానే ఈరోజు ఇవన్నీ చేయగలిగారు. ఈరోజు ఒకసారి చూద్దాం. సాక్ష్యాలు, ఫోటోలు, వీడియోలు మీడియాలో ఎక్కడికక్కడ పడుతుంటే ఎంత దారుణం అంటే ఆ ఫోటోలు చూస్తే ఆ ఫోటోలకు మొన్న విజయదశమి రోజు ఆ ప్లాంట్లకు సంబంధించి ఆ ఓనర్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే దందా నడుపుతున్నారో ఆ ప్లాంట్లకు ఆయుధ పూజ కూడా చేశారు వాళ్ళు దసరా రోజు. ఎందుకంటే మొన్న తీసి రిలీజ్ చేసి విడుదల చేసినటువంటి ఫోటోలలో వాటికి పూలమాలలు వేసి ఉన్నాయి, ఆ నకిలీ ప్లాంట్లకు సంబంధించినటువంటి పసుపు కుంకుమ మూసి పూజ చేశారు. అంటే సాధారణంగా ధైర్యంగా ఒక ఫ్యాక్టరీ నడిపేటువంటి వ్యక్తి ఏ విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తాడో అదే స్థాయిలో నిర్వహించగలగడం అనేటువంటిది ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా, ప్రభుత్వ తోడ్పాటును అందించకుండా ఇది సాధ్యమనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సరే, ఈ విషయం మొత్తం మీద బయటపడినటువంటి వ్యక్తులు ఎవరు? జయచంద్రారెడ్డి.
దాసరపల్లి జయచంద్రారెడ్డి. దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎవరు? దాసరపల్లి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి మొన్న 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీ ఫారం తీసుకుని ఈరోజు తంబళ్లపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి ఎవరు? ఆ జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి. మరొక వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్లతో అంటగాగేటువంటి కట్టా సురేంద్ర నాయుడు. మరొక వ్యక్తి ఎవరు? జనార్దన్ రావు. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేవా? మీ బీ ఫారం తీసుకెళ్ళి 2024లో నాకు ఓటు వేయమని అడిగినటువంటి వాడు కాదా ఈ జయచంద్రారెడ్డి? కాబట్టి మీకు సంబంధం లేనట్టుగా మాట్లాడకుండా దీనికి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి తతంగం ఏమిటంటే మద్యం షాపులన్నీ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు తన నాయకుల ముఠా చేతిలో పెట్టాడు. వాళ్ళ కనుసన్నలో నడుస్తున్నాయి. వాళ్ళ కనుసన్నలో నడిపేటట్టుగా చేసి వాళ్ళు నేరుగా ఎక్కడైతే ఈ నకిలీ మద్యం వచ్చిందో వాటిని తీసుకెళ్లి బెల్ట్ షాపుల్లో వేశారు. ఆ బెల్ట్ షాపుల్లో పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మితే మొత్తం వాళ్ళ ప్రాణాలు హరించుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. దీని వెనక ఎవరున్నారనేటువంటి దాన్ని లేకుండా దీనికి సంబంధించి ఏదో దొంగేవుడు గుమ్మడికాయ దొంగేవారంటే భుజాలు దౌడుకున్నట్టుగా మీరు ఎవరెవరి మీదనే మాట్లాడడం కాకుండా ఈరోజు మేము అడిగేది, ప్రభుత్వం అంతకుముందు నడుపుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే లిక్కర్ షాపులు నడిచాయి. వాటికి సంబంధించినటువంటి బాటిల్లో ఒకసారి చూడండి, మీరు మాట్లాడారు. లేనటువంటి లిక్కర్ స్కామ్ను సృష్టించి మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, మా వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టారు. మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, ఆ రోజు ఎక్కడైనా బెల్ట్ షాపులో ఈ నకిలీ మద్యం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా? ఏ ఫ్యాక్టరీలో తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు అనేటువంటి దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ చూస్తే వెంటనే దాని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్తో సహా కాంపోజిషన్తో సహా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ విధంగా లేదే. పరిమిత సంఖ్యలో మద్యం ఈ పనిచేసే షాపులు ఎక్కడ కూడా విపరీతంగా పనిచేసేటువంటి పరిస్థితి. ఈరోజు బడి లేదు, గుడి లేదు, మసీదు లేదు, చర్చి లేదు, ప్రార్థన స్థలాలు లేవు, పవిత్రమైనటువంటి స్థలాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ ఇష్ట రీతిగా అమ్మడం, ఆ పక్కనే బహిరంగంగానే అనధికార బారులు ఏర్పాటు చేసుకోవడం, బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకోవడం, ఆ బెల్ట్ షాపుల మీద వేలం పాటలు పాడుకోవడం, దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా పంచుకోవడం, పైకి చేర్చడం. మిగతా వాళ్ళు ఈ విధంగా నకిలీ మద్యం పెట్టి బెల్ట్ షాపులకి అమ్మి ఆ బెల్ట్ షాపుల ద్వారా పై వరకు అమ్మడం. కాబట్టి ఏ రోజైతే ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలు బయటపడ్డాయో ఆ రోజు నుంచి డైవర్షన్ గేమ్స్, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు యథాప్రకారం తయారు చేశాడు. దాంట్లో చంద్రబాబు ఏమన్నాడు? జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషే కాదు, అసలు ఈ నిందితులు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక కొత్త పదం నేర్చుకున్నాడు. ఎవడన్నా తన పార్టీలో వాడు తప్పు చేస్తే మాత్రం ఇతను వైఎస్ఆర్సీపీ కోవర్ట్. సింపుల్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా దగ్గరికి పంపిస్తే వచ్చారు అని చెప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు.